హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ హైలైట్స్ అన్ని చెప్పుకునే ముందు అసలు కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్ని ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 4 పాయింట్స్ చెప్పుకుందాం. సోనియాకి ఏమాత్రం తెలివి ఉన్నా ఆట ఎలా ఉంది అనేది అయితే ఫుల్గా అర్థం చేసుకోవచ్చు. నువ్వు ఇద్దరు పెద్దోడు చిన్నోడు అని సోఫాలో కూర్చుంటే గేమ్లోంచి పక్కకి వెళ్ళిపోతావు, హౌస్లోంచి బయటికి వెళ్ళిపోతావు అని క్రిస్టల్ క్లియర్గా హోస్ట్ అయితే నాగార్జున అయితే హింట్ ఇచ్చారు. మరి ఆ అమ్మాయి ఆట మార్చుకుంటుందో లేదో చూద్దాం. అట్లాగే ఇంకోటి ఏంటి మెయిన్ హైలైట్స్ ఈ ఎపిసోడ్ అంతటి కలిపితే నువ్వు నీతులు వల్లేస్తావు బట్ నువ్వు పాటించాలి కదా. ఎగ్జాంపుల్ మొన్న బొక్కలోది అన్నదానికి సీత గురించి అలాగ అనుకో బొక్క గెక్క అనుకో అని చెప్పింది. మరి ఈ అమ్మాయి కూడా నిన్న వచ్చేటప్పుడు సేమ్ విష్ణుప్రియని ఉద్దేశించి కూడా బొక్కలో వేలేటకు ఈ టైప్ మాట్లాడింది. సో మనం చెప్పినప్పుడు మనం ఆచరించాలి కదా, ఇది ఒకటి హైలైట్ పాయింట్. అట్లాగే మాట ఏదైనా ఫట్ మనం ఇసిరేస్తున్నావు, అలాగే అవతల వాళ్ళు ఇసిరితే నువ్వు తీసుకోలేకపోతున్నావు, బాగా హట్ అయ్యేటప్పుడు మనం కూడా విసరకుండా ఉండాలి అని లెక్క. అలాగే బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువగా బట్టల గురించి కూడా మరి ఆ కంటెస్టెంట్స్ తాలుగా పర్సనల్ కొద్దిగా సెన్సిటివ్ టాపిక్స్ అవి, వాటి గురించి కూడా ఎంత వస్తే అంత మాట అనేస్తాను. ఇది కూడా మార్చుకోవాలి, లేకపోతే కష్టం నష్టం లెక్క. ఆమె మైనస్ పాయింట్స్ అన్నీ అయితే ఇది 3వ పాయింట్ ఇవి కూడా చెప్పారు. అట్లాగే 4వది ఏంటంటే ఆ విష్ణుప్రియ వీడియో అక్కడ టెలికాస్ట్ చేశారు కదా, నేనేదో కూర్చొని మాట్లాడుతున్నారు కదా, అంతకంటే ఏం చేస్తున్నారు అని లెక్క కూర్చొని ఉన్నదే నేను చూసిందే మాట్లాడాను, నేను క్రియేట్ చేయలేదు కదంటే ఆ మాట అంటే అంత హర్ట్ అయ్యావు. మరి అక్కడ చేస్తున్నది ఏంటి, మీరు కూర్చొని మాట్లాడుకుంటూ రోజంతా మాట్లాడుకుంటున్నది కదా, అదే కదా నేను అన్నాను అన్నప్పుడు కూడా. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈమె కోసమే. నాగార్జున చెప్పింది కూడా అదే, నువ్వు సోఫాలో కూర్చొని అటు పెద్దన్నయ్య ఇటు పెద్దోడు ఇటు చిన్నోడు చిన్న ద్వారా ఇవన్నీ కూర్చుంటే కష్టమమ్మా, గేమ్లో ఉండవు ఆటలో ఉండవు, హౌస్ బయట ఉంటావు, జాగ్రత్తగా చూసుకో. పర్ఫెక్ట్గా ఆమెకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. ఏమాత్రం తెలివి ఉన్నా ఆటలో షార్ప్గా ఉండాలి, ముందుకు వెళ్ళాలంటే మార్చుకోవాల్సిందే. అన్నింటికంటే బ్లెండర్ కూడా ఏంటంటే ఈ సీజన్కి సంబంధించి కానీ ఇప్పటికి హౌస్ మేట్స్ కంటెస్టెంట్స్కి సంబంధించి కానీ సరే ఈ ఎపిసోడ్ రివ్యూలో నేను ముందు చెప్పుకుంటూ బాదు ఇవన్నీ హైలైట్స్ అన్ని రివీల్ చేస్తా. అయితే నెక్స్ట్ వన్ ఏంటంటే రేపు సండే మార్నింగ్ 9 కల్లా ఒక స్పెషల్ వీడియో వేస్తా. ఈ సీజన్లకి ఏమైనా బ్లెండర్స్ ఎవరు చేస్తున్నారు, ఎలా బిస్కెట్ అయిపోయే ప్రమాదం ఉంది, అవకాశం ఉంది లేదు, ఎందుకంటే దుమ్ము రేపే రేటింగ్స్ కూడా వచ్చాయి కనుక. సో ఇది సూపర్ డూపర్ హిట్ అయితే. కాకపోతే ఈ 2 వారాల్లో చేసిన పొరపాట్లు ఏంటి, గేమ్ ఎలా వెళ్లాల్సింది ఎలా వెళ్తుంది, స్పెషల్ వీడియో నేను మార్నింగ్ 9 కల్లా అప్లోడ్ చేస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అదైతే చూడండి. ఇక ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోతే విష్ణుప్రియ ప్రేరణ ఈ ఫుడ్ డబ్బాలు పేర్లు రాసుకొని ఆ డబ్బా ఓపెన్ చేయి, ఈ డబ్బా ఓపెన్ చేయి, పిక్లు ఓపెన్ చేయి, చిల్లి ఏంది ఆ చిల్లి ఈ చిల్లి లొల్లంతా ఏంటంటే వన్ అండ్ ఓన్లీ మణికంఠ చేశాడు కదా, దాని గురించి మొత్తానికైనా మంటలు రాజేశాడు. వాళ్ళ ఫుడ్ తీసి వీళ్ళకి, వీళ్ళ ఫుడ్ తీసి వాళ్ళకి, అక్కడ ఇక్కడ దాచేసి ఖచ్చితంగా టాస్క్ ఆడాడు, ఫన్ టాస్క్ కోసం ట్రై చేశాడు. ఏదో ఒకటి చెయ్యాలి, ఎందుకంటే ఆయనకు ఒకటే ఇంటెన్షన్, చీఫ్ అయిపోవాలని థీఫ్గా మారాడు, అందుకోసం రచ్చరచ్చ చేశాడు. అందులో భాగంగా వీళ్ళైతే లొల్లి అయింది. అయితే మొత్తానికి నైట్ కూడా చూసాను దాయడం అట్లా ఇట్లా కరెక్ట్ ట్రాక్లో ఉన్నాడు మణికంఠ. ఈ వారం అంతా ఆయన ఆట గమనిస్తే రైట్ ట్రాక్లో ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఏం చేయాలో అన్నీ చేస్తా ఆ ఎమోషనల్గా జర్నీ పక్కన పెట్టి రైట్ వేలో అయితే దూసుకుపోతాడు అనిపించింది. అట్లాగే అభయ్ నవీన్ కూడా మణికంఠతో అంటాడు కదా, యష్మి మన దగ్గర ఫుడ్ ఎక్కువ ఉంది, వద్దు మొదలు మీకు కెలకొద్దు కెలికిపోయే గొద్దు అని నేను చెప్పి అబ్బాయి నాకు బోర్ కొడుతుంది అని స్టార్ట్ చేసింది. మరి అలాంటప్పుడు స్పోర్టివ్ తీసుకోలే, ఆ అమ్మాయి ఏమో స్పోర్టివ్ తీసుకోవట్లే, సీరియస్ అయిపోతున్నాడు. అట్లాగే విష్ణు కూడా సెన్సిటివ్ తీసుకుని ఓ లేక డ్రాగన్ చేస్తుంది, ధర్మం యుద్ధం అని పెద్ద పెద్ద పదాలు వాడుతుంది అని లెక్క చెబుతాడు. గేమ్ ఇస్ గేమ్ అన్నట్టు సింపుల్గా తీసుకోవట్లేదని. అయితే నిజమే అగ్రెసివ్గా తీసుకున్నదని. ఇక్కడ నేనేమంటానంటే నిజంగా ఇప్పుడు యష్మి స్టార్ట్ చేసింది, ఆ పిల్ల ఎవరు ప్రేరణ ఈ అమ్మాయి కలిపి ఇద్దరు మాట్లాడుకున్నారు, చిలిపి దొంగతనాలు చేద్దాం, నెయ్యి మొత్తం డబ్బా లేపి ఎద్దు కొంచెం తెద్దాం, పంచదార తెద్దాం, అది తెద్దాం, ఇది సరే తీసారు. ఇప్పుడు ఎవరు మణికంఠ ఎట్లాగైతే కంటెంట్ క్రియేట్ చేశారు కదా, ఆ మంటలు వచ్చి నువ్వు తీసావా నువ్వు దాచావా ఎక్కడికో వెళ్ళింది, చాలా ఇష్యూ వచ్చింది కదా, ఇవి అందరికి టైం పాస్ అయింది, ఒక లొల్లు అయితే నడిచింది కదా, అట్లా ఏదో ఒకటి చెయ్యాలి. చేసినప్పుడు అటు నుంచి వచ్చి రియాక్షన్ కూడా తీసుకోవాలి పాజిటివ్గా. టాస్క్లో భాగంగా గేమ్లో భాగంగా ఎంటర్టైన్మెంట్ కోసం కంటెంట్ కోసం ఫన్ కోసం అది లేదు యష్మిలో. ఎట్లా ఉందంటే మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరం అనేది కాన్సెప్ట్ మర్చిపోతుంది ఆవిడ. నేను చేస్తాను మీరు పడాలి లేకపోతే లేదంటే చూసాం ఆ చికెన్ విషయాలు కూడా ఫుల్ ఫైర్ అయ్యి ఇవన్నీ కూడా. అందుకే ఆయన అభయ్ కూడా కరెక్ట్గా చెప్పాడు అనిపించింది. తర్వాత ఇక నాగార్జున వచ్చి ఏమంటారు, ఆల్ రికార్డ్స్ బ్రేక్ చేసింది ఈ సీజన్. 6 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ అన్ని సీజన్ల రేటింగ్ కూడా అన్ని ప్లాట్ఫామ్స్లో క్రాస్ చేసిందంటే ఓవరాల్ ఇండియాలో నిజంగా గ్రేట్. ఇది నేను స్టార్టింగ్ చెప్పినట్టుగా 6 బిలియన్ అంటే 600 కోట్ల నిమిషాలు వాచ్ టైం హాట్స్టార్లో అంట, నిజంగా గ్రేట్ రికార్డ్ అని చెప్పొచ్చు. ఇంకా ఏంటి అసలు మసాలా రాకముందు, ఇంకా హౌస్ మేట్స్ అందరూ ఫైర్ బ్రాండ్ సభకముందు ఈ రేంజ్లో అంటే నిజంగా గ్రేట్ అప్రిషియేట్ చేయొచ్చు ఈ సీజన్ని, ఈ షోని ఎంత ఇష్టపడతారు ఆడియన్స్ అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ముందు ఖచ్చితంగా వస్తుంది. నేను స్టార్టింగ్ చెప్పే కదా, సండే మార్నింగ్ 9 o'clock ఒక స్పెషల్ వీడియో వేస్తానని.
కానీ అది దీని గురించి ఇప్పుడు ఇంత వ్యూవర్షిప్ వచ్చిందంటే మాటలు కాదు, పెద్ద విషయం ఇది. సో ఇది ఇంకా పెరగాలంటే చేస్తున్న పొరపాట్లు అండి చేయకుండా ఉండాల్సిన, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా, ఆ వీడియో కూడా మిస్ కాకండి. అలాగే ఈ వీడియో కూడా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఒకసారి ఆదిత్య గురించి అడుగుతారు నాగార్జున, అక్కడ తప్పులు ఏంటి నీవంటే ఆయన పర్ఫామ్ గురించి, టాస్కుల్లో ప్రయత్నాల గురించి, ఓటమి గురించి చెబుతాడు. బట్ అది కాదు ఆయన చెప్పాల్సింది, ఆ బ్యాక్ సైడ్ మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఆయనతో చీఫ్తో ఇష్యూ ఉంది ఆయనకి, ఆదిత్యకి వెళ్ళి చీఫ్తో నేరుగా మాట్లాడాలి. ఇప్పుడు ఆయన లాస్ట్లో ఏమంటాడు, నేను రగ్బీ ప్లేయర్ని బ్రహ్మాండంగా ఆడతాను అన్నప్పుడు నీ టాలెంట్ ఆయనకి ఎట్లా తెలుస్తుంది? నువ్వు వెళ్ళి నేను మంచి స్పోర్ట్స్ మ్యాన్ లేదా పర్సనల్, నాకు చాలా ఈ టాస్క్ నేను ఆడతాను ఆ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఆమె దగ్గర మాట్లాడకుండా అందరి దగ్గర మాట్లాడితే ఎట్లా అవుతుంది, ఆమెకి ఎలా తెలుస్తుంది? సో నీలో టాలెంట్ ఉండేటప్పుడు నువ్వే ఇనిషియేటివ్ తీసుకొని చెప్పుకోవాలి. సో అట్లా ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి బాధపడతా ఉంటాడు, ఈ చీఫ్ ఉందో అస్సలు పట్టించుకోవట్లేదు, చీఫ్ వేరే చీఫ్ని పొగడ్డం ఏంటి, ఇవన్నీ వచ్చి ఆ చీఫ్కి నేరుగా చెబితే అప్పుడే ఆమె ఆపర్చునిటీ ఇవ్వకపోతే అప్పుడు చెప్పాలి. అది ఆయన చేస్తున్న తప్పు. ఇన్వాల్వ్‌మెంట్ లేకపోవడం వల్ల, పోనీ మిగతా అందరితో సరే ఒక క్లాన్‌లో ఉన్నాడు, ఒక చీఫ్ ఉంది, అక్కడికెళ్ళి చెప్పి మాట్లాడితే బాగుండు అనిపించింది. తర్వాత యష్మి అభయ్‌కేమో గ్రీన్‌లో పెట్టింది. ఎందుకంటే ఇవ్వచ్చు, 100% ఆయన అర్హుడే. 6 టాస్కుల్లో ఈ ప్రైజ్ మనీకి సంబంధిస్తే ఆయన ఆడిన 3 టాస్కులు కూడా ఇరగ్గొట్టేశాడు. నిమ్మకాయల టాస్క్‌లో గెలిపించాడు. అలాగే పల్పి టాస్క్‌లో చివరి వరకు ఉండి విజేతగా 50-50 చేసుకున్నారు ప్రైజ్ మనీ. అలాగే డాన్సుల టాస్కులు కూడా నిఖిల్‌తో పాటు ఉన్నాడు. మొత్తానికి ఆయనకు 3 టాస్కులు ఆడే అవకాశం వస్తే మూడింట్లో కూడా ప్రూవ్ చేసుకున్నాడు. సో ఆయన అర్హుడే, డిజర్వే, నో డౌట్. కష్టే ఫలి, కష్టానికి ఫలితం అయితే దక్కించుకున్నాడు ఆయన. అట్లాగే నెక్స్ట్ వన్ విష్ణు. అభయ్ బయాస్ నడిపించాడు అంటే తోసేశాడు, కానీ ఇన్వాలంటరీ అని చెప్పింది ఇక్కడ. అంటే ఆమె అంటుంది ఆయనకి తెలియకుండా తోసేశాడు, చిన్న కన్ఫ్యూజ్ అయితే ఉంది. సో ఆ కన్ఫ్యూజ్కి ఏంటంటే వీడియో ప్లే చేసేస్తే క్లియర్. నేను ఆ రోజు ఎపిసోడ్లో కూడా చెప్పి అభయ్ అయితే తోయలేదు, ఆమె బై మిస్టేక్ ఇలా బ్యాలెన్స్ తప్ప పడిపోయింది తప్ప ఆయన పొరపాటు ఏం లేదని ఈ రోజు పోనీ ఆ క్లారిటీ అయితే ఇచ్చేసింది కనుక విష్ణుప్రియ కూడా కంప్లీట్ సాటిస్ఫాక్షన్. పొరపాటు చేశాడని ఆవిడ అంటున్నా, క్లారిటీ హౌస్ మేట్స్ కానీ అందరూ కూడా పిక్చర్ అయితే క్లియర్. ఇదైతే ఓకే, మంచిగా అనిపించారు వీడియో ప్లే చేసి, లేకపోతే ఇవే పెద్దవి అయితే. నెక్స్ట్ వన్ ఏంటి, విష్ణుప్రియ మాట్లాడితే బ్రెయిన్కి నత్తి అంటుంది కదా, ఏమంటే ఇంకేం లేదు, సింపుల్ మాట టక్కున అంటే మనసులో ఉంటుంది, అలా కొద్దిగా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కాస్త టైం తీసుకుంటుంది. దాని గురించి బ్రెయిన్కి నత్తి అంటే ఇదేంటని చాలా మంది ఆలోచించవచ్చు, బ్రెయిన్కి నత్తి కూడా ఉంటుందని, మాట టక్కన రాదు అనే లెక్క ఆవిడ ఉద్దేశం అవుతుంది. సరే యష్మి ఏంటి పృథ్వీకి మళ్ళీ ఇస్తుంది, ఏమంటే 100% ఇస్తాడు పృథ్వీ అని. అయితే పృథ్వీ మరి ఏమమ్మా వ్యాక్సిన్ టాస్క్లో ఆడలేదు కదంటే, పృథ్వీ కూడా అన్నాడు, సార్ పెద్ద ఫారెస్ట్ సార్, అది తీసేలోపు విన్ అయిపోతారు అని లెక్క. కరెక్టే, అంత బాధపడి కూడా గెలవమని తెలిసినప్పుడు అవి తీసేటప్పుడు ఇంకా అంత పెయిన్ఫుల్ టాస్క్లో అంత పడి, పోనీ వ్రతం చెడ్డ ఫలం దక్కాలంటారు, ఇక్కడ వ్రతమో చెడి ఫలమో దక్క, అంత బాధ భరించే కంటే ఇంకా ఎటు అవ్వదని తెలిసినప్పుడు ఇంకా అదే బెటర్ అనిపించింది. ప్రయత్నం అయితే చేశాడు, ఆ లెగ్స్ వరకు తీసేసరికి ఆయనకి నరకం అయితే కనబడింది అందరికి, ముగ్గురికి. ఇతనికి ఇంకా ఎక్కువ హెయిర్ ఉంది కనుక ఎక్కువ మాదిరిగా. సరే నెక్స్ట్ ఏంటంటే యష్మి. సరే ఇక్కడ పృథ్వీకి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారని ఇవ్వాల్సిన అవసరం కూడా ఆయన మేలు కోసమే. ఎఫర్ట్స్ ఎక్కువ వాడేస్తాను, ఏమంటే కోపం వారసత్వంలోకి వచ్చింది, జెనెటికల్గా వచ్చింది, ఫాదర్ పేరు పెడతాను, ఆయన పేరును పెట్టకబ్బా, అదైతే కంట్రోల్ చేసుకుని 100% చేసుకోవాలి, అది బెస్ట్. ఇప్పుడు ఆటలో దూకుడుగా పోవచ్చు, కానీ మాట అయితే అంత వేగంగా ఎఫర్ట్స్ వాడితే ఆయనకి నష్టపోతాడు కనుక ఫ్యామిలీ ఆడియన్స్ అని చూస్తారు కాబట్టి కాస్త బ్యాలెన్స్డ్గా వెళ్తే బెటర్, కంట్రోల్ చేసుకోవాలి. మంచి మాట చెప్పారు ఆయన. తర్వాత యష్మి ప్రేరణకేమో సంచాలకంగా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసిందంట. నిజంగా తను అయ్యిందా మీరు చేశారని అడిగారు కదా, 100% ఆమె మాట ఎక్కడ వినిపించుకున్నారో, ఆమెను అసలు మామూలు కన్ఫ్యూజ్ కాదు, పిచ్చి మెంటల్ ఎక్కించి ఆవిడని అయ్యో బాబోయ్ అన్నట్టు చేసేసి, డామినేట్ చేసి, మ్యానిపులేట్ చేసి, ఇన్ఫ్లుయెన్స్ చేసి, చేయాల్సినవన్నీ చేసేసి తిరిగి ఆమె పర్ఫెక్షన్ కాదంటే 100% ఇక్కడ యష్మి చెప్పింది రాంగ్. అంత టాస్క్ ఆడేటప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా డిస్టర్బ్ చేస్తే మరి ఏం చెప్పిద్ది ఆమె. నెక్స్ట్ వన్, సరే మరి సంచాలకినట్టు మరవరాల టాస్క్ గురించి కూడా అడిగారు, నీ డెసిషన్ రైటా రాంగా అంటే ఏం చెప్పిద్ది, ఒకసారి అక్కడ ఇంకొకటి ఏమన్నా రూల్ కూడా పెట్టారు, సరే అది పక్కన పెట్టదు, ఒకసారి టచ్ చేస్తే అదే పట్టుకు రావాలన్నారు ఫుడ్ ఐటమ్, సరే అది పక్కన పెట్టినా యష్మి ఇక్కడ ఏం చెప్పుకుంటుంది, రైటా రాంగ్గా నేను ఆలోచించలేదు, సంచాలకుగా మరి ఏం చేస్తావు, నేను పెట్టింది అందుకు కదా, ఎవరు పర్ఫెక్ట్గా రూల్స్ ఫ్రేమ్ చేసాం, ఆ రూల్స్ ప్రకారం ఎవరు ఆడుతున్నారు, ఆ రూల్స్ని క్రాస్ చేసి లేదా రూల్స్ ఫాలో కాకుండా ఎవరు ఫౌల్ ఆడుతున్నారు, నీ డ్యూటీయే అది, రైటా రాంగా, రూల్స్ ప్రకారం ఆడారా, రూల్స్ బ్రేక్ చేసి ఆడారా, ఫౌల్ ఆడారా, రైట్ ఆడారా, మరి అది ఆలోచించకపోవడం మరేం ఆలోచించావు నువ్వు. ఇప్పుడు ఏం ఫుడ్ తెస్తే ఏం మిర్చి బజ్జీలు కావాల్సిన అన్ని తెమ్మన్నారు కదా, బజ్జీలు ఎలాగ వేసుకొని తినాలి అది ఆలోచించిందా ఏంటి, మరి సీత వాళ్ళకి చెప్పారు కదా బజ్జీలకు సంబంధించిన ఐటమ్స్ తిండని, ఇవి తెచ్చాక ఎవరితో వండించాలి, నేను పెద్ద చీఫ్ని కనుక ఇవి ఆలోచించింది ఏంటి, నిజంగా ఇది ఫన్నీగా అనిపించింది, నిజంగా అంత అమాయకంగా ఏంటి ఆన్సర్ చేసిందో నాకు అర్థం కాదు. మళ్ళీ ఏమంటుంది, కవర్ చేసుకున్నాను, ఇద్దరు బాగా ఆడుతున్నారు, ఇంకా ఛాన్సులు రావాలని ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ కరెక్ట్ కాదు, వ్యాలిడ్ పాయింట్స్ అయితే కాదు. అలాగే ఇంకోటి ఏంటంటే మళ్ళీ
సరే అప్పుడు ఇంకోటి అడుగుతాను, మరి అందుకోసమేనా ప్రేరణ తీసుకున్న ప్రతి డెసిషన్‌కి డాన్స్ చేసావంటే, అందుకోసం కాదండి. నేను ఆమెని మ్యానిపులేట్ చేయలే. నాకు సాంగ్ స్కూప్ వచ్చిందంటే, ఓకే. అది బాగుంది. ఫన్ ఎంజాయ్ చేసింది. ఒక ఎంకరేజ్ చేసింది. మిగతా అందరూ అక్కడ ఉండే హౌస్ మేట్స్ కూడా ఎంటర్‌టైన్ అయ్యారు. ఆడియన్స్ కూడా చాలా మందికి నచ్చింది. కొంతమందికి నచ్చలేదు గానీ, ఓకే. నో ప్రాబ్లమ్. సాంగ్ వరకు డాన్స్ చేసింది. కానీ చెప్పేది మాత్రం రాంగ్. అందుకే అక్కడ మణికంఠ కూడా అడిగేటప్పుడు, సీత కూడా అడిగేటప్పుడు ఏది దగ్గరగా తీసుకోవడం అనేది కామన్ సెన్స్ పాయింట్ అన్నట్టుగా మీరు అడగలేదంటది. కానీ అడిగారా? సీత అడిగింది. ఆమె చెప్పింది. ఆయన అడిగాడా? ఈమె అడిగిందని కాకుండా ఒక సంచాలకురాలుగా అది బేసిక్ పాయింట్, మినిమమ్ నాలెడ్జ్ అది. సింపుల్. ఇంకా క్లియర్‌గా చెప్పొచ్చు. దగ్గరగా వచ్చింది ఇస్తాను. ఇవ్వాలి. నియర్ బై వచ్చింది ఇస్తావా? ఇస్తాననింది. చెప్పాలి కదా! అది గాకుండా ఇట్లా నాకు గుర్తులేదు. నేను అది ఆలోచించలేదు. ఇవన్నీ రాంగ్ పాయింట్స్. ఆఫ్‌కోర్స్ సీత ఇక్కడ ఏమన్నది, ఆ పాయింట్ టాపిక్ వచ్చింది కానీ సంచాలకి ఒప్పుకుంది లేదు, గుర్తులేదు అంటే సరే, ఆ హీట్ ఆఫ్ మూమెంట్‌లో ఆ టాస్క్‌లు గెలవాలని అనుకున్నారు. మర్చిపోయి ఉండొచ్చు. కానీ యష్మి డెసిషన్స్ ఎలాగున్నాయంటే కళ్ళు మూసుకొని దూకేయడమే. ఇప్పుడు గుడ్డెది చేలో పడితే ఎట్టా ఉంటదో, ఎటు పోతదో తెలియనట్టుగా చేయాల్సింది చేసేయడం, తర్వాత మర్చిపోయాను, గుర్తులేదు, తెలీదు. ఈ టైప్‌లో చెబుతుంది ఇంక. అట్లా అనిపించింది. ఫైనల్‌లో ఆ వీడియో చూసాక 5 ఆకలంటూ ఇద్దరికి ఆకలని ఫిక్స్ అయ్యాయి. ఎలాగైనా టీములు గెలవాలంటే సంచాలకుగా రైట్ ఆర్ రాంగ్ చెప్పాలి నీ డెసిషన్. నీ హ్యూమానిటీ లేకపోతే ఇంకోటి నువ్వు మళ్ళీ స్ట్రాటజీస్ ప్రకారం ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే చేయొచ్చు గానీ, బట్ వాళ్ళకి ఫుడ్ రావాలని నువ్వు రాంగ్ డెసిషన్ ఇస్తే సంచాలకుగా జడ్జి పాత్రలో ఉండేటప్పుడు నువ్వు 100% ఎవరు రైట్, ఎవరు రాంగ్ అనేది చెప్పాలి. సో, కరెక్ట్ కాదు గదా! అయితే తర్వాత నాగార్జున కూడా అడుగుతాడు కదా! ఆ రోజు అసలు అడిగింది నువ్వు గాదు, సీతకు గుర్తులేదు, రిజిస్టర్ అయింది అన్నీ చెప్పడం చూస్తే, నాగార్జున ఏంది ఈ పిల్లాడు మణికంఠ కోసం చెబుతాడు గదా! నువ్వు అడగకుండా అడిగినట్టు నీకెలా అనిపించిందో, యష్మికి అడిగిన తర్వాత కూడా అడిగినట్టు ఎలా గుర్తులేదో, ఇవన్నీ చెబుతా ఉంటాడు. మనసులో పెట్టుకోకూడదు. నాకేమనిపించిందంటే ఇదంతా అనవసరం, చెప్పాల్సిన పనే లేదనిపించింది. ఎందుకంటే ఆవిడ రాంగు. ఆ రాంగ్ అనే విషయం హైలైట్ చేశారు, వీడియో చూపించారు, ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు. అక్కడితో వదిలేస్తే అయిపాయే. బట్ ఇవన్నీ ఎందుకు చెప్పారంటే యష్మి మళ్ళీ డౌన్ అయిపోకూడదు. ఎందుకంటే ఆమె తీసుకున్న డెసిషన్స్ వల్ల కూడా చాలా కంటెంట్ వచ్చింది. జనరేట్ అయ్యింది. సో, మొత్తానికి అమ్మో! నాదెంత మిస్టేక్ అయ్యిందా, ఇలా చేశానని ఆ పిల్ల కాస్త డల్ అయిపోయిందనుకోండి. మరి కంటెంట్ రాదు, డెసిషన్ తీసుకోదు, ఏముండదు. సైలెంట్ అయిపోద్ది. సో, అందుకోసం మళ్ళీ ఆవిడని కూడా కొద్దిగా ఎంకరేజ్ చేయాలిగా. మరి లేకపోతే ఇంకేమనుంది? సో, అందువల్ల అయితే ఆ మాట అన్నారు తప్ప అంత అవసరం లేదనిపించింది. తర్వాత యష్మి సోనియాకి ఏం చెప్పిద్దంటే రెడ్‌లో పెట్టిద్ది. గేమ్ చూడలేదు, ఆడలేదు, తెలీదు. ఎలా ఆడుతదో కూడా నాకు తెలియలే. 100% ఇచ్చింది లేదంటే, మరి పరిగెత్తింది, పడిపోయింది. బట్ సోనియా ఏమంటదంటే, నేను చీఫ్‌గా చేశా, దొంగతనం చేశా, చీఫ్ చెప్పిన పనులన్నీ చేశా, ఆ వ్యాక్సింగ్ సంచాలక చేశా, స్విమ్మింగ్ పూల్‌లో పరిగెత్తా, ట్రై చేశా, ఇవన్నీ చెప్పింది. అయితే ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టు రీచ్ అవ్వలేదని లెక్క. 90 మార్క్స్ వస్తాయంటే 40 వస్తే ఎట్లా అని లెక్క. బట్ ఇక్కడ క్లియర్‌గా హోస్ట్ అయితే చెప్పారు. పర్ఫెక్ట్‌గా చెప్పారు. నువ్వు పెద్దోడు, చిన్నోడు అని సోఫాలో కూర్చుంటే ఆటలో లేని ఫీలింగ్ వస్తదమ్మా. ఈ గ్రూప్ గేమ్ వద్దు. ఎగ్జాక్ట్‌గా ఈమేం చెప్పింది ఫస్ట్ వారంలో ఆ నిఖిల్‌కి, నువ్వు గ్రూప్ ఆడేస్తున్నావు. మీరు ముందే తెలిసొచ్చినోళ్ళు కలిసి ఆడేస్తున్నారు. చీఫ్ కోసం ఎందుకు సెలెక్ట్ చేయలేవు? వాళ్ళలో లేని క్వాలిటీస్ యష్మిలో ఏమున్నాయని చెప్పి గ్రూప్ అని పోర్ట్రే చేసి హైలైట్ చేసింది. అట్టగే నామినేషన్‌లప్పుడు కూడా బేబక్క 4 సార్లు సేవ్ చేయలేదు. 4 సార్లు నామినేట్ చేసి ప్రేరణను ఎందుకు 2 సార్లు సేవ్ చేశారు? ఇదే కదా గ్రూప్ అని హైలైట్ చేసి దానికి పెద్ద ఫ్రేమింగ్ కట్టి ఇంతా చేసి, మరి ఇప్పుడు ఈ అమ్మాయి చేస్తున్నదేంటి? ఇటు పక్క పెద్దోడేమో నిఖిలు, అటు పక్క చిన్నోడేమో పృథ్వీ అని చెప్పేసి మధ్యలో చిన్న దొర అని చెప్పేసి నలుగురు సోఫాలో కూర్చొని కబుర్లే కదా! ఎట్టయితే ఆటలో లేని ఫీలింగ్ 100% పర్ఫెక్ట్‌గా చెప్పారాయన. మార్చుకుంటే హౌస్‌లో ఉంటది, ఆటలో ఉంటది. లేకపోతే హౌస్ బయటకొస్తది. మరి ఏం చేస్తది? ఎట్టా ఆడుకుంటది ఇంకా ఆవిడ ఇష్టం. ఇవ్వాల్సిన ఇన్‌పుట్స్ అయితే బ్రహ్మాండంగా ఇచ్చారాయన. అలాగే తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా రిలేషన్‌షిప్స్ గురించి కూడా అన్నీ ఆలోచన చేస్తావు. నీకు కావాల్సిన వాళ్ళు ఏమనుకుంటారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఇవన్నీ ఓకే, బానే ఉంది. బట్ విష్ణుప్రియని ఉద్దేశించి నీకు ఇంట్లో ఎవరు పట్టించుకోరు కావచ్చు. నాకు ఫ్యామిలీ పట్టించుకునే వాళ్ళుంటారు. కూర్చొని మాట్లాడితే ప్రాబ్లమ్ అయిపోయిందా? ఇప్పుడు అయిపోయిందా? అనేసి అంటది కదా! అప్పుడు విష్ణుప్రియ అంటది కదా! మీరు కూర్చొని మాట్లాడిందే కదా నేను క్రియేట్ చేశాను అనలేదు కదా! అంటే ఇక్కడ కూడా పర్ఫెక్ట్‌గా చెప్పారు. అలాగే విష్ణుప్రియ కూడా అంటది. ఫస్ట్ డేన మదర్, ఫాదర్ గురించి చెప్పానండి. సోనియా ఆ విషయం తెలిసిన తర్వాత కూడా ఇంట్లో పట్టించుకోను, లేకపోతే ఇలాగే మాట్లాడతారు. అలా ఎలా మాట్లాడతావు? నాగార్జున అడిగింది 100% రైట్. విష్ణుప్రియకి ఏంటంటే మదర్, ఫాదర్ లేరు. సో, అలాంటప్పుడు పోనీ సోనియాకి తెలీదు అంటే లేదంట. ఫస్ట్ డేనే విష్ణుప్రియ నేను చెప్పాను అన్నాక కూడా ఆ మాట అయితే అనకూడదు కదా! చాలా బాధపడతారు కదా! తప్పు కదా! మాట జారేయడమే కదా! తెలియకపోతే ఓకే. తెలిసినప్పుడు కూడా అదుపు చేసుకోవాలి. మళ్ళీ అంటది సోనియా, నేను ఇంటెన్షనల్‌గా అనలేదు. నేను ఆపేసాను. నామినేట్ పాయింట్ అది కాదు. కోపంలో అనేసి ఆ కోపంలో వచ్చేటప్పుడే మన మనసులో ఏమైనా ఉంటే అవి వచ్చేస్తా ఉంటాయి. సో, అది కంట్రోల్ చేసుకోవాలి. ఆమె ఫాదర్ గురించి, మదర్ గురించి విష్ణుప్రియ డే 1 చెప్పినా కూడా మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఎవరు లేకపోతే ఇలాగే ఉంటదంటే అది టూ మచ్. అది పర్సనల్ లైఫ్ వరకెళ్ళిపోయి ఆ కామెంట్ అయితే చేయకుండా ఉండాల్సింది సోనియా. సో, అది తప్పు.
అందుకోసం నాగార్జున కూడా చెప్పారు, నీకంటే పెద్దోడు చిన్నాడు కావాలా మీ ఇంట్లో, బట్ ఆమెకైతే ఎవరు లేరు, మాట అదుపులో పెట్టుకోలే, అడల్టరేటెడ్ జోక్స్ అని అంత ఇష్యూ చేసావు కదా, మరి అడల్ట్ ఏమనుకుంటారో హర్ట్ అవుతారు కదా, అవన్నీ ఆలోచించాలి కదా, నీకైతే హర్ట్ అవతల వాళ్ళకైతే ఫ్లర్ట్ అన్నట్టుగా పర్ఫెక్ట్గా చెప్పారు. నేను ఆలోచించాలి కదా, మరి నీకు ఒక మాట అంటే నువ్వు తీసుకోలేవు, నువ్వు బాధపడతావు, నువ్వు అంత హర్ట్ అవుతావు, వెనక ముందు ఆలోచించుకుని మాట జాగ్రత్త, నోరు జాగ్రత్త, నోరు ఒక మాట వచ్చే ముందు జాగ్రత్త అని పదే పదే చెప్పేటప్పుడు మనం కూడా అంతే ఉండాలి. పైగా సెన్సిటివ్ టాపిక్ కదా, ఆమె గురించి తెలియకపోతే ఓకే, తెలిసినప్పుడు కూడా దాన్ని కంప్లీట్గా స్కిప్ చేయాలి. అలాంటి ఒకళ్ళు ఆలోచించిన ఫ్లోలో అనేసాను, కోపంలో అనేసాను అంటే అట్ట మరి కోపంలో జరిగిపోతూ ఉంటాయి. పైగా ఇంకోటి ఏంటి, అవతల వాళ్ళ డ్రెస్సింగ్ గురించి కూడా హౌస్ మేట్స్ అన్‌కంఫర్టబుల్ గురించి కూడా మాట్లాడతారు. నేను మంచి కోసం చెప్తున్నా. ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం చాలు ఆడియన్స్ దృష్టిలో కింద పడిపోవడానికి. ఎగ్జాక్ట్‌గా నేను ఎప్పుడు ఏం చెబుతూ ఉంటానండి, నా రివ్యూస్ సీజన్ 2, 3, 4, 5, 6, ఓటీటీ 7 ఇది. ప్రతి సీజన్‌లో నేను చెప్పే మాట ఇదే. క్లియర్‌గా ఈ మాటే. ఆడియన్స్‌లో కంటెస్టెంట్స్ తల గ్రాఫ్ పెరగాలంటే ఒక సీన్, ఒక టాస్క్, ఒక ఎపిసోడ్, ఒక రోజు చాలు. పెంచాలన్నా పడేయాలంటారు కదా, ఎగ్జాక్ట్‌గా ఈరోజు నాగార్జున అదే చెప్పారు. ఒక క్షణం చాలు ఆడియన్స్ దృష్టిలో పడిపోవడానికని. ఎందుకంటే ఆ రోజు డ్రెస్సింగ్ గురించి కూడా ఇప్పుడు అంత కంఫర్ట్‌గా లేదు అని ఆయన ఫీల్ అయ్యాడనుకోండి ఆదిత్య, అన్‌కంఫర్ట్ ఫీల్ అయితే ఆయనే వచ్చి చెబుతాడు కదా. బట్ ఆ రోజు ఏమనింది ఈ అమ్మాయి సోనియా, బ్యాక్ బిచ్చింగ్ ఇది. వేరే కంటెస్టెంట్ గురించి, ఆమె డ్రెస్సింగ్ గురించి వేరే వాళ్ళ దగ్గర అనకూడదు, 100% అనకూడదు అనింది. ఇలా బ్లౌజ్ వేసుకుని, ఇలా శారీ కట్టుకుని ఇలా వచ్చేసింది. ఆదిత్య గారు ఇట్లా వచ్చారు, సారీ అని చెప్పి ఆయన వెళ్ళిపోతే, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అలాగే వెళ్ళి సారీ అండి, నా వల్ల మీరు అన్‌కంఫర్ట్ ఫీల్ అవుతున్నట్టున్నారు, సారీ అండి అనింది. ఈవిడ ఇట్లా చెబుతుంటే ఆయన అలాగే వెళ్ళిపోయారు సారీ అమ్మ అనుకోని. మధ్యలో మేము ఫీల్ అవుతున్నాం, మేము చాలా ఇదవుతున్నాం అని చెప్పి అంత అవసరమా మరి అంత పర్సనల్‌గా వెళ్ళిపోయి బ్యాక్ బిచ్చింగ్ చేసి మిగతా కంటెస్టెంట్స్ గురించి కూడా చెప్పడానికి? సో ఇది కరెక్ట్ కాదు. సో అందుకే ఆయన చెప్పారు, జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మాట్లాడు, ఆడియన్స్ దృష్టిలో కింద పడిపోవడానికి ఒక క్షణం చాలు. యెస్, ఒక్కటి క్షణం చాలు. సో మొత్తానికి ఓవరాల్‌గా చూసుకుంటే సోనియాకి నిజంగా ఏ మిస్టేక్స్ అయితే ఉన్నాయో అవన్నీ పర్ఫెక్ట్‌గా చెప్పారు. ఇక పొరపాట్లన్నీ నిజంగా తెలివైన అమ్మాయి అనుకుంటే మాత్రం ఆలోచించి ఆ సోఫాలోంచి పెద్దోడు, చిన్నోడు వీళ్ళతో గ్రూప్ గేమ్ కాకుండా ఇండివిడ్యువల్‌గా ఆడుకుంటే బెటర్. లేకపోతే 2, 3 వారాలు చాలు, ఎక్కువ అక్కర్లే. 2, 3 వీక్స్ తర్వాత బయటకు వచ్చేయచ్చు. సరే యష్మి ఇంకా శేఖర్ భాషకి ఏమొస్తుందంటే పర్సనల్ ఇష్యూ వల్ల డల్ అయిపోయాడు. అంటే వాళ్ళ మిసెస్ ప్రెగ్నెన్సీ సో అండ్ సో వల్ల మరి ఆటోమేటిక్‌గా అది ఆ దృష్టి పోతది కదా. నిండు చూలాలన్నప్పుడు, నేడో రేపు అన్నప్పుడు, డేట్ కూడా తెలిసినప్పుడు ఆయన డల్ అయితాడు. సరే ఫస్ట్ వీక్ చాలా జోక్స్ వేసి ఇప్పుడు వేయలేదంటే, ఇప్పుడు నాకేమనిపించిందంటే శేఖర్ భాష కూడా నేను అదే టెన్షన్‌లో ఉన్నా సార్, న్యూస్ ఏదైనా చెప్పకపోతారా వెయిట్ చేస్తున్నాను అనేసి డల్ ఉండకూడదని హ్యాపీనెస్ కోసం అబ్బాయి పుట్టాడు అంత చెప్పారు, బాగానే ఉంది, హ్యాపీ హెల్తీ అంతని. అయితే ఇక్కడ శేఖర్ భాష గురించి ఒక మంచి మాట చెప్పుకోవాలి. ఏమంటే ఇవాళ రేపు డెలివరీ అవుతది అన్నప్పుడు కూడా జనరల్‌గా చాలా మంది కంటెస్టెంట్స్ ఏం చేస్తారంటే, దాన్ని వీలైనంత ఎక్కువ ఎమోషనల్ సీన్స్ చేసేసి, పండించేసి, హైలైట్ చేసి, దానివల్ల అటెన్షన్ గ్రాబ్ చేసుకునే లెక్క ఉంటారు. అటెన్షన్ సీకర్స్‌గా మారుతారు. ఇలాంటి సిట్యుయేషన్ ఉంటే. నేను కూడా ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసినాక ఇంకా టైం ఉందేమో అనుకున్నా. బట్ ఈ 1 ఆర్ 2 డేస్, ఈ 1 వీక్, 2 వీక్స్‌లో అనేదైతే నాకు తెలీదు. అయితే బాబు పుట్టాడు సో అండ్ సో అని గనుక. నిజంగా శేఖర్ భాష దాన్ని కూడా ఎమోషనల్‌గా, అటెన్షన్ సీకర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా వాడుకునే ప్రయత్నం చేయలే. ఉన్నాను, వెళ్తాను అన్నట్టుగా రిజర్వ్డ్‌గా, డిగ్నిఫైడ్‌గా అలాగే వెళ్ళిపోయాడు తప్ప, దీన్ని కూడా మనం ఎలా ఎమోషనల్‌గా మనకు అనుకూలంగా మలుచుకుందాం, దీన్ని ఎలా హైడ్ చేసుకుందాం, దీనివల్ల మన స్క్రీన్ స్పేస్ ఎలా దక్కించుకుందాం, మాట్లాడేది కెమెరాల ముందుకెళ్ళిపోయి చెప్పేద్దాం, ఇవన్నీ లేకుండా చూసారా ఎంత సింపుల్‌గా ఉన్నాడో, జెన్యూన్‌గా ఉన్నాడో. ఉన్నట్టు నేను ఇలా ఉంటాను అనుకున్నాడు తప్ప, ప్రతిదాన్ని దానికి అనుకూలంగా మలుచుకుందాం, కంటెంట్ క్రియేటర్ అయిపోదాం, ఇలాంటి థాట్స్ లేవు. నాకు అది అనిపించింది. ఎనీవే ఎలిమినేట్ అయిపోయినా సరే ఆయన కూడా హ్యాపీ, మొత్తానికి బాబు పుట్టాడు వెళ్ళాడని. సరే యష్మి, నేను కూడా ఎమోషనల్ ఫ్యామిలీ ఫోటోస్ వల్ల డల్ అయ్యానండి అని చెప్పింది. అవతల నబీల్ కెమ్ బెస్ట్ పర్ఫార్మెన్స్, కరెక్ట్, నబీల్ కూడా బాగా ఆడాడు, ఎఫర్ట్స్ ఎత్తి పెట్టాడు. లాస్ట్ వీక్ స్క్రీన్ మీదకి వచ్చాడు కొద్దిగా. నైన్‌కి నబీల్ గ్రీన్ బెస్ట్ అంటది, వ్యాక్సిన్ టాస్క్లు కూడా బాగా ఆడాడు అంటే ఓకే. బట్ నబీల్ ప్రాబ్లం ఏంటి, తన చీఫ్ తనని ఎంకరేజ్ చేయలేదు, వేరే క్లాన్కి సపోర్ట్ చేసిందండి. ఈ నబీలు, ఆదిత్య వీళ్ళందరికీ అది ఫ్రస్ట్రేషన్ లాస్ట్ వీక్ నుంచి ఉంది. మన చీఫ్ వెళ్ళి వేరే చీఫ్ని గ్రేట్, ఆహా ఆంధ్రబోజు అనేది పొగుడుతుంటే మరి మన చీఫ్ మనకెక్కడరా బాబు, మన కింగ్ మనకే కింగ్ అవ్వాలి కానీ మన కింగే వేరే కింగ్ ఆహా ఊహో అంటే మనకేంద్రని ఫీల్ అయ్యారు. సో నబీల్ కూడా అదే అంటాడు, ఓడిపోయినప్పుడు నాకు ఓదార్పు లేకుండా మీరు అక్కడ మొత్తం ప్రేరణకు ఓదార్చుతుంటే మరి నన్నెవరు ఓదార్చుదని లెక్క ఆయన ఫీల్ అయ్యాడు. సో ఆయన ఎమోషన్లో కూడా అర్థం ఉంది. సో ఒక క్లాన్ కోసం ఆడేటప్పుడు ఆ సపోర్ట్ ఇవ్వాలి కదా, అందుకే తొక్కలేదు, తోటకూరలేదు, ఇండివిజువల్గా ఆడుకుంటున్నా అంత ఫ్రస్ట్రేట్ అయింది నిన్న ఆయన నబీల్. సో మినిమం మారల్ సపోర్ట్ లేదు, మినిమం ఎంకరేజ్ లేదు. ఓకే వెల్ డన్, బాగా ఆడు, నెక్స్ట్ టైం మళ్ళీ చేద్దాం అని కొద్దిగా అప్రిషియేషన్, కొద్దిగా ఆదర్పు చేసింటే బాగుండు. సో ఆ అమ్మాయి ఓహో మీకు టైం కావాలనుకున్నా సారీ అండి అని నేను చెప్పే కదా. ఈ అమ్మాయి ఇంకా కొద్దిగా ఆలోచన విధానం మరి కొద్దిగా మెరుగుపడితే బెటర్. అవతల వాడి పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి కదా, క్లాన్ కోసం ఆడేటప్పుడు.
సరే నైనిక. నెక్స్ట్ వచ్చి విష్ణుకి గ్రీన్ వస్తుంది. ఎందుకంటే సాక్షి టాస్క్‌లో అబ్బాయిలతో కాన్ఫిడెంట్‌గా బాగా ఆడింది. అంటే మాక్సిమం ప్రయత్నం చేసింది. స్ట్రాంగ్‌గా ఆడే ప్రయత్నం, చివరి వరకు ఉండే ప్రయత్నం గట్టిగానే ఆడింది. విష్ణుప్రియ బెస్ట్ ఇచ్చేదానికి ప్రయత్నం చేసింది. అలాగే ఈ రాగి జావలో బలం కోసం అది కలిపిందంట. జాలిగుండుది ఏమది నెయ్యి కలిపిందంట. సో, ఇక్కడ మళ్ళీ అన్నారు సోనియా ఇవన్నీ ఉన్న విష్ణుని వదిలేద్దాం. జాలిగుండె, నత్తి బ్రెయిను ఇవన్నీ ఉన్నామేనని. అంటే నువ్వు ఇంకా ఆట ఆడాలంటే ఇంకెవరితోనో ఆడు అని లెక్క చెప్పారక్కడ. తర్వాత నైనిక. ఆదిత్యకేమో రెడ్. ఆ పల్పిట్ టాస్క్‌లో ఫెయిల్ అయ్యాడు. షేక్ అయిపోయాడు. అంటే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యాడంటే ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువైపోయినాయి ఆయనకి. ఆయనే అంటాడు కదా మాట్లాడితే నేను అందరితో మింగిల్ అవ్వను. మింగిల్ అవ్వక్కర్లే. మినిమమ్ నీలో ఆ ఎఫర్ట్స్ ఉన్నాయి. తర్వాత సాక్షుల టాస్క్‌లో రబ్బీలో నేను స్ట్రాంగ్ అని తర్వాత చెప్పాకంటే ముందే చెప్పొచ్చు కదా! వాళ్ళకి వీళ్ళకి చెప్పే బదులు చీఫ్‌తో చెప్పొచ్చు కదా! నేను ఆడతా, నేను రగ్బీలో తోపు అంటే ఎవ్వరైనా సరే అక్కడ అవునా ఈ టాస్క్‌కి, ఆ గేమ్‌కి సరిపోద్ది కాదు. మ్యాచ్ అయిద్ది. మీరే ఆడండి అని పుష్ చేస్తారు ఎవరైనా సరే. బట్ చెప్పకపోవడం ఆయనదే తప్పు. సో, మరి రెడ్ పెట్టడంలో తప్పులేదనిపి ఈ రకంగా. సరే అలా పల్పి టాస్క్ అంటే ఎవరు ఓడిపోయిన ఆర్డర్ కదా! ఆయనకి శివరంగా వచ్చింది. ప్రయత్నం చేశారు. బట్ ఆయనకి ఆ పాయింట్ ఓడిపోయాడంటే ఎఫర్ట్స్ అయితే పెట్టాడు కదా! పోనీ అందుకోసం కాకుండా ఎలా చెప్పాడనేది ఈ పాయింట్ అయితే నేను కూడా మంచి పాయింట్ అనుకున్నా. ఇతనిలో టాలెంట్‌ని కూడా ఆవిడకి చెప్పుకోలేకపోవడం వల్ల. అలాగే అందుకంటాడు ఆయన చీఫ్‌తో చెప్పాలి కదా అని. తర్వాత ఆదిత్య నేను మీటింగ్ పెట్టుకుని స్ట్రెంగ్త్స్, వీక్స్ అన్నీ చెప్పావు. బట్ నాది ఇంప్లిమెంట్ కాలేదంటే మరి నువ్వే ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా! ఈయన ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా! ఎందుకు తీసుకోవట్లా? ఈయన వాళ్ళు తీసుకోకపోవడమే కల్లా ఈయనకే నష్టపోతున్నాడు కదా! ఈరోజు రెడ్‌లో ఎందుకు ఉండాల్సిన పరిస్థితి? ఓకే. నెక్స్ట్ 9క సీతకేమో గ్రీన్ ఇస్తది. రేషన్ కోసం మనీతో బాగా ఫైట్ చేసింది. ఫ్లాప్‌లో ఉన్నందుకు ఫుల్ ప్రెషర్ తీసుకొని బాగా ఆడింది నా ఆడపులని. నిజంగా నాకేమనిపించిందంటే, ఆ మణికంఠతో రేషన్ కోసం ఆడిన టాస్క్‌లు గాని, ఇవన్నీ చూస్తే సీత నిజంగా చీతాలాగా ఆడిద్ది అనిపించింది నిజంగా. అందుకే ఆయన కూడా బ్రిలియంట్ కిర్రాక్ సీత అని ఆ కిర్రాక్ కూడా ఇచ్చారు. చీత అని కూడా చెప్పొచ్చు. అంత బాగా అయితే పెర్ఫార్మ్ అయితే చేసింది. లీనమైపోయింది టాస్క్‌లో. ఆడే ప్రయత్నాలు కూడా గట్టిగానే చేస్తుంది. కంటెంట్ అయితే ఇస్తది ముందు కూడా. అలాగే నెక్స్ట్ అభయ్ సీత కావాలని ఫుడ్ వేదులేద్దాం అన్నారంటే అది స్ట్రాటజీ. జస్ట్ ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. ఏదో ఒకటి చేస్తే హడావిడి ఉంటది కదా లెక్క. తర్వాత నాగార్జున అబ్బా! నవ్వావు మణికంఠ. అలిగితే బాగుండు. నవ్వితే మణికంఠ నవ్వితే పెద్ద వార్త అయిపోయినట్టు ఉన్నది ఇంకా. నవ్వితేనే బాగుంది. నవ్వాలని లెక్క. నవ్వితే కొద్దిగా యాక్టివ్ అయితాడు. కొద్దిగా టాస్క్‌లు, స్ట్రాటజీలు ఏదో హడావిడి చేస్తాడు. తప్ప ఏడుస్తూ కూర్చుంటే ఇంకేముంది అందరూ ఇలా ఆయన చుట్టూ మూగి కూర్చొని వాదార్చి కర్చీఫ్‌లతో తుడిసే పరిస్థితి అయిపోద్ది కదా! తర్వాత 9కి అవతల వాళ్ళకి ఎవరికి ఇస్తామంటే మణికంఠకి నిజమే బెటర్‌గా అనిపించాడు. కాంపిటీటర్ అనిపించింది. రేషన్ టాస్క్‌లో ఆడాడు. స్పెషల్ బి టాస్క్‌లో ఆడాడు. పూల్ టాస్క్‌లో పరిగెత్తాడు. ఆ పృథ్వీ ఆపేసాడు గానీ లేదంటే ఫస్ట్ ఈయనే దూకేవాడు. అలాగే 3 టాస్కుల్లో కూడా పెర్ఫార్మ్ చేశాడు. సో, అలాగే ప్రూవ్ చేసుకున్నాడు. ఎమోషనల్ వీక్ అనుకుంటే స్ట్రాంగ్‌గా అవుతున్నాడు అంటే నాగార్జున మళ్ళీ నవ్వాడు. నాగమణికంఠ నవ్వితేనే పెద్ద థంబ్‌నెయిల్ పెట్టుకోవాల్సినట్టు ఉంది ఇంకా. అలా అయిపోయింది ఫస్ట్ వీక్ దెబ్బ. తర్వాత ఎందుకంటే ప్రొఫెషనల్ థీఫ్ సార్ అనేసి కూడా చెబుతారింక. ప్రొఫెషనల్ ఎందుకంటే ఆ థీఫ్ అయింది కూడా చీఫ్ అవ్వడానికి. మొత్తానికి అలాగే నిన్న ఎవరైనా నిఖిల్ అంటాడు కదా! యాజ్ ఎ చీఫ్‌గా అడుగుతున్నా దొంగతనాలు యాజ్ ఎ చీఫ్ కర్చీఫ్ ఏం కాదు. ఆ టైమింగ్ ఏదో నాకు భలే నచ్చిందబ్బా! తర్వాత నిఖిల్ బ్రహ్మాండంగా ఆడారు. అన్ని టాస్కులు ఎక్సలెంట్‌గా ఆడారు గనుక ప్రైజ్ మనీ గెలిచారు గనుక ఇద్దరు చిన్న క్లాన్ అయినా సరే లాస్ట్ వీక్ అంతా ఏంటి ఇంత మనుషుల్ని పెద్ద చెట్టంత మనుషుల్ని వదిలేసారు అనుకుంటే ఆ ఇద్దరు కలిపి ఇరగదీసి ఆడారు గనుక మంచిగా అయితే అప్రిషియేట్ చేయడం 100% అర్హులు వాళ్ళు. చిన్న క్లాను. 6గురు ఒక సభ్యులున్నారు, 5గురు ఒక సభ్యులున్నారు. కేవలం ఇద్దరే ఉండి ఎక్కువ ప్రైజ్ మనీ 2,45,000 గెలిచారంటే అప్రిషియేట్ చేయాల్సిందేగా. సో, అందువల్ల అయితే చేశాడు. అందుకే నిఖిల్ కూడా అంటాడు మణికంఠకి నాకు ఫస్ట్ డేనే ఇష్యూ వచ్చింది. 3 స్వింగ్స్ అంటే మళ్ళీ ఇక్కడ ఈయనకి కూడా పర్ఫెక్ట్ పంచ్ ఇచ్చారు నాగార్జున. నువ్వు 3 స్వింగ్స్ గురించి చెప్తావు. నువ్వు కూడా 3 స్వింగ్స్ గురించి. నువ్వు కూడా 3 స్వింగ్స్ గురించి చెబుతావు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా నువ్వు కూడా అంటావు. నువ్వు కూడా ఆఖరికి అంటావు అన్నట్టుగా ఇతను కూడా 3 స్వింగ్స్ మాట్లాడితే ఇతను మూడ్ ఆఫ్ అయిపోతాడు కదా! ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు కదా! సో, అట్లా ఆయన థాట్ ప్రాసెస్ గురించి ఈయన చెప్పడం చూస్తే ఆయనకి అదే అనిపించింది. చూడడానికి పర్సనల్లీ గంభీరంగా ఎమోషనల్‌గా ఉండడం యారగంట్ అనిపించినా ఎమోషనల్ అయితే బాగా డౌన్ అయితున్నాడు. కంట్రోల్ చేసుకున్నాడు. అభయ్ కూడా పర్ఫెక్ట్‌గా చెప్పాడు. సో, ఎనీవే బాగా ఆడారని చెప్పేసి అప్రిషియేషన్ ఎమోషనల్‌గా డౌన్ కాకుండా ఉంటే బెటర్ అని మంచి ఫీడ్‌బ్యాకే ఇచ్చారు ఇంకా. సరే నిఖిల్ కూడా మరి అపోజిట్‌లో అంటే సీతకి ఇచ్చాడు. సీత కూడా ఎలిజిబుల్ అనిపించింది. మంచిగానే పెర్ఫార్మ్ అయితే చేసింది. తర్వాత ఆ ఫుడ్ కోసం వీళ్ళందరికీ చెప్పాడు కదా! సీతకి ఫుడ్ కోసం ఆడినట్టుగానే ప్రైజ్ మనీ కోసం ఆడొచ్చు. నువ్వే విన్నర్ కావచ్చు అంటే సీతను లాస్ట్ వీక్ ఇలా లేపారు. ఫ్లాప్‌లో ఉన్నావు. అందరూ అన్నారు కదా! నిన్ను రెచ్చగొడతానని చెప్పేసి. ఈ వారం కూడా కిర్రాకి ఇచ్చారు. బాగా ఆడావని అప్రిషియేట్ చేశారు. ఆడింది కూడా. మళ్ళీ లేపుతున్నారు ప్రైజ్ మనీ అనుకుని రేపటి నుంచి కొత్త సీతను మనం చూస్తాం. నిజంగా సీత కాస్త చీత అయిపోద్ది చూడండి హౌస్‌లో. ఈ దెబ్బకి నాగార్జున ఇచ్చిన బూస్టింగ్‌కి ప్రైజ్ మనీ నువ్వే విన్నర్ కావచ్చు అన్నారు కదా! ఫుల్ ఎంకరేజ్ గుండె నిండా ఊపిరి పీల్చుకొని దూకుతది ఇంక రేపటి నుంచి చూస్తాం మనం కొత్త సీతని. తర్వాత నిఖిల్ యష్మి చీఫ్స్‌గా ఫెయిల్ క్లాన్స్ డిజాల్వ్ గనక యష్మి అండ్
ఇంకెవరు అమ్మాయి ఆయనకన్నా చీఫ్స్గా క్లాన్స్ డిజైన్ ఇంకెవరు నెక్కిలో అక్కడే ఉన్నాడు కనుక ఓకే. అలాగే మీరేంటి రేషన్ విషయంలో ఫెయిల్ అయిపోయారు, లిమిట్లెస్ ప్రైజ్ మనీ ఉన్నాయి. వాళ్ళు చిన్న క్లాన్ ఇద్దరైనా వాళ్ళు సంపాదిస్తే మీరు 6 5 ఉన్నారు, మంద ఎక్కువైతే మజ్జిగ పాల్చన అయిద్ది అన్నట్టుగా మీరు ఎంతమంది ఉన్నారు తప్ప మ్యాన్ పవర్ మైండ్ పవర్లో వాళ్ళదే పై చేయి అయ్యింది. మరి ఎందుకు చేసుకోలేకపోయినా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే వీళ్ళ సీరియస్నెస్ లేదు. అక్కడ మణికంఠకే కాసు ఉంది, అలాగే నిఖిల్కి కూడా కొంత ఉంది. ఆడాలి ప్రతి టాస్క్లో ప్రూవ్ చేసుకుని గెలుచుకోవాలి అన్నట్టుగా. బట్ వీళ్ళ సీరియస్నెస్ లేకపోవడం వల్ల కావచ్చు. అందువల్ల ఉంటే ఇప్పుడు ఆదిత్య చెప్పినట్టుగా ఎవరు వీక్స్ ఏంటి స్ట్రెంగ్స్ ఏంటి చూసుకొని కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టి స్ట్రాటజీకి వెళ్ళేవాళ్ళము. బట్ అలా లేక అఫ్కోర్స్ కొన్ని టాస్క్లు బిగ్ బాస్ చెప్పాడు అనుకోండి, మీరు ఎవరు రావాలని దాన్ని బట్టి. కానీ ఓవరాల్ జర్నీలో కూడా చూడాలి కదా. అలాగే రెండో చీఫ్ కోసం అయితే మరి ఓటింగ్ పెట్టేటప్పుడు ఎవరికి ఎట్లా ఇచ్చారు, ఫస్ట్ మణికంఠ వచ్చి విష్ణుకి హ్యూమానిటీ చూపింది అంటాడు. అట్లాగే అభయ్కి ఏమో బ్లాక్ ఇచ్చాడు. ఇక్కడ హ్యూమానిటీ ఓకే ఆయన పాయింట్ ఆఫ్. అట్లాగే లిజనింగ్ స్కిల్స్ లేవంటే అభయ్కి ఇతను ఒక్కడే ఇలా ఇచ్చాడు, మిగతా అందరూ కూడా ఆయనలో ఇతను ఏదైతే చెప్పాడో దాన్ని కంప్లీట్గా ఆపోజిట్గా చెప్పారు. అయితే వీళ్ళిద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ కొంత ఉంది. దానివల్ల ఒకరికొకరైతే ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటారు, వానమ్మ వాయినం అనేది ఇచ్చుకున్నారు తప్ప మిగతా అందరూ కూడా అభయ్కి రివర్స్లో చెప్పారు ఇతనికి చెప్పినట్టుగా. అలాగే నబీల్ మణికంఠకి అయితే నిజంగా ఇది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నిన్న కూడా ఏమంటాడు, వీడు ఎలా చూసాడంటే మసాజ్ చేసినప్పుడు నా గురించి పొగుడు, నా గురించి అది చెప్పు అనే యష్మి కోసం ఇతనంటే ఓరిడి యాసాలో అన్నట్టు ఎలా చూసాడు. అలాంటిది బిల్డింగ్స్ కట్టేస్తాడంటే కొద్దిగా ప్రాపర్గా క్లియర్గా ఉన్నాడని చెప్పాడు. వ్యాలిడ్ పాయింట్. ఈ వారంలో ప్రూవ్ చేసుకున్నాడు. అట్లాగే సంచాలకురాలుగా ఫెయిల్ అయింది కాబట్టి ప్రేరణ కూద్దన్నాడు. అది మరి ప్రస్తుతానికి ఉన్న పాయింట్లు కాస్త వ్యాలిడ్ బెటర్ అనిపించింది. కన్ఫ్యూజ్ చేశారన్నా సరే కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీతో ఉండాలి. ఆమె స్ట్రాంగ్గా స్టిక్ అని అయిపోయి ఉండాలి, అందరినీ కంట్రోల్ పెట్టాలి. మీరు కామ్గా నోరు మూసుకుని ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చుంటేనే నేను ఆట ఆడిస్తా లేకపోతే ఆపేస్తానంటే చచ్చినట్టు కూర్చుండేవాళ్ళు. అమ్మో మా స్ట్రిక్ట్ సంచాలక అని. అట్ట కాకుండా వాళ్ళు వదిలేయడం వల్ల అరిచి ఈవిడికి తలపోటు తెప్పించారు తప్ప ఈవిడ మాట ఊరు వెళ్ళాలి. అందుకే నాకు రెస్పెక్ట్ ఎవరు ఇస్తారంటే ఆమె కంట్రోల్ చేయలేకపోయింది, కమాండింగ్ స్కిల్స్ లేకపోయినాయి. మీరు కూర్చుంటేనే ఆట ఆడిస్తుంటే అయిపోయి కూర్చుండేవారు, ఎందుకు ఆడరు? అఫ్కోర్స్ ఇలా గోల చేయడం వల్ల కంటెంట్ వస్తుంది అనుకోండి. తర్వాత విష్ణు సపోర్ట్ ఎవరికంటే మణికంఠకి ఎంత క్లారిటీ ఫోకస్ ఎక్స్పెక్ట్ చేయాలో బాగా ఆడుతున్నాడు, డెడికేషన్ డే బై డే క్లారిటీ అంటే ఎగ్జాక్ట్లీ అఫ్కోర్స్ ఆమె ఇచ్చిందని ఇవ్వచ్చు. కానీ ఆ క్వాలిటీస్ ఆమె చెప్పిన పాయింట్స్ కూడా రీజనబుల్. అలాగే ఆదిత్యకి ఏంటంటే మింగిల్ అవ్వట్లేదు, ఆయనే చెబుతున్నాడు నేను అందరితో కలవలేనని, అది వ్యాలిడ్ పాయింటే. తర్వాత ఏంటి ఆదిత్య వైట్ ఏమో కిరాక్ చేతికిస్తాడు, ఆమెకి సపోర్ట్ చేస్తాడు చీఫ్గా, బాగా ఆడుతుంది, కరేజ్ ఉంది నేను. అట్లాగే బ్లాక్ ఏమో పృథ్వీకి ఆ టెంపరో డిసిప్లిన్ చెప్పాడు. లాస్ట్ వీక్ కూడా అతనికి నామినేషన్ కూడా చెప్పాడు. లాస్ట్ ఒక 3-4 సార్లు శేఖర్ భాష మీద టార్గెట్ పెట్టాడు. ఇప్పుడు పృథ్వీని పట్టుకున్నట్టు అంటే ఒకరి మీద ఫోకస్ పెడతాడు ఆదిత్య, మిగతా అందరి వైపు చూడడేమో, ఇంకా చూసినంతసేపు వాళ్ళ మీద ఆ నెగిటివ్స్ అనేది వస్తాడేమో. తర్వాత సోనియా అభయ్కు క్లారిటీ వాల్యూస్ రేపో చిన్న ద్వారా అని మళ్ళీ నాగార్జున పని చేశాడు. నువ్వు గ్రూప్ గేమ్ ఆడకు అని ఎన్ని సందర్భాల్లో చెప్పాలో, ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్పాడు ఆయన. సో ఓకే ఆమె చెప్పిన పాయింట్స్ ఓకే, అభయ్ క్లారిటీ ఉంది, వాల్యూస్ ఉన్నాయి, రేపో ఉంది, ఫిజికల్ టాస్కుల్లో కూడా అన్ని టాస్కుల్లో ఆడి ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఆప్షన్ మార్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఆ చిన్న ధర వైపుతో ఇచ్చినట్టు అనిపిస్తుంది తప్ప వేరేలాగా అనిపించదు. ఆయనలో స్కిల్స్ కరుసుడే, ఏం చెప్పిన పాయింట్స్ ఉన్నాయి కానీ మార్చుంటే బెటర్ ఏమో. అలాగే బ్లాక్ ఏమో శేఖర్ కంటే ఎక్స్పీరియన్స్ మంచిగా చేయొచ్చు కాదు అంటది. వీళ్ళిద్దరు కూడా ఆ వైబ్ అయితే నెగిటివ్ ఉంది. బట్ ఆయన నిన్నెప్పుడు అనింది కదా ఏజ్ని వాడేస్తున్నాడు అంటే ఆయన వాడుకోలే, అడ్వాంటేజ్గా దాన్ని తీసుకోవాలి. నేను పెద్ద మనిషినే అని ఆయన ఎప్పుడు ట్యాగ్ వేసుకోవాలి. తర్వాత సీత అభయ్కి ఇవ్వాలని, ఎందుకంటే టాస్క్లు ఆడుతాడు, అందరూ మాట వింటాడు, ఓకే అబ్జర్వేషన్ క్వాలిటీస్ అవన్నీ ఉన్నాయి. ఓకే నెక్స్ట్ ప్రేరణకి ఏంటంటే లాస్ట్ వీక్ నుంచి ఆ యష్మి ఏది చెప్తే అదే ఫాలో అయిపోతే ఇంకా ఇండివిజువలిటీ లేదన్నట్టుగా ఈ టాస్క్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది లెక్క కొంతవరకు అయ్యింది. ఆవిడలో స్ట్రాంగ్నెస్ లేకపోవడం వల్ల. ప్రేరణ అభయ్తో బడ్డీగా వచ్చాం, ఫోకస్ అయ్యాం, ఆయనలో సీరియస్నెస్ కనిపించింది. ఇప్పుడు బేబక్కను కూడా అక్క చీఫ్ కోసం నువ్వు అర్హురాలు కాదు అంటే సైలెంట్గా ఉండిపోయి నువ్వు వైలెంట్గా రియాక్ట్ అవ్వాల్సింది అన్నాడు. అప్పటి నుంచి ఆ సీరియస్నెస్ ఉంది. ఆ సీరియస్నెస్ అంతా ఇప్పుడు ఫోకస్ పెట్టి గేమ్లో ఈరోజు ప్రూవ్ చేసుకున్నాడు కనుక ఆయన అర్హుడే. సో ఆదిత్యకి ఏంటి కమ్యూనికేట్ స్కిల్స్ లేవు, ఎవరితో మింగిల్ కావట్లేదు అంటే అది కరెక్ట్. ప్రేరణ చెప్పిన 2 పాయింట్లు వ్యాలిడ్ పాయింట్స్. అభయ్ అర్హుడు, ఆయన అనర్హుడు అంటే ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ అభయ్ సూర్యకి మళ్ళీ ఇచ్చాడు. టాస్క్లు ఆడుతుంది, జడ్జిమెంట్స్, మారల్స్, ఎథిక్స్ చాలా చెప్పాడు కానీ వేరే వాళ్ళకి ఇచ్చింటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ అన్నింటికి ప్రూవ్ చేసుకున్నాడు. పోనీ ఇంకా నిఖిల్కి కాదు వేరే చాలామంది ఉన్నారు కదా, ఎఫర్ట్స్ అయితే పెట్టారు కదా. సీత పెట్టింది, మణికంఠ ఈ వారం అంతా హైజాక్ చేశాడు. సో మణికంఠ అతనికి లేదన్నాడు కాబట్టి మళ్ళీ ఆయనకేమో రివర్స్ ఇచ్చినట్టు ఉంది. ఇంకా సోనియా కంటే టాస్కుల్లో పర్ఫామ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి ఉండాల్సింది. అందుకే అనిపించింది అక్కడ ఆయనకు కూడా ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనే లెక్క. లీడర్షిప్స్ క్వాలిటీస్ అన్నాడు కానీ బట్ మార్చాల్సింది. అలాగే 3 స్వింగ్స్ అని చెప్పి మణికంఠకి ఇచ్చారు. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. అంటే గత వారం ఉండొచ్చు, ఈ వారం కొంత బెటర్ అయ్యాడు.
ఇద్దరికీ నెగిటివ్ వైబ్ ఉంది కాబట్టి ఇచ్చేసినట్టు అనిపించింది. తర్వాత పృథ్వీ కూడా సేమ్ అభయ్‌కి వైట్. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. అలాగే బ్లాక్ ఏమో ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఆదిత్యకి లేవు. ఆదిత్య ఆయనకి ఇచ్చాడు కాబట్టి ఆయన ఇచ్చినట్టు ఉన్నాడు. మరి అభయ్‌లో అయితే అందరూ చెప్పినట్టు ఈయన కూడా అబ్జర్వేషన్ చేశారు. మనకు కూడా అది అనిపిస్తా ఉంది. ప్రూవ్ చేసుకున్నాడు అభయ్ కూడా అందుకోసం. శేఖర్ భాష అభయ్‌కేమో సేమ్ మింగిల్ అవుతాడు, స్మూత్‌గా హ్యాండిల్ చేస్తాడు. లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయనేది అందరి పాయింట్. బ్లాక్ ఎవరికంటే సోనియాకి మింగిల్ కాదు. అది కరెక్టే. ఆ ముగ్గురితో పెద్దోడు, చిన్నోడు, చిన్న దొర. ఈ ముగ్గురితో ఈ నలుగురు కలిపి సోఫాలో కూర్చోవడం తప్ప అందరితో మింగిల్ అవ్వట్లేదు, ఇంటరాక్ట్ అవ్వట్లేదు. సో శేఖర్ భాష కూడా వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు. సో అభయ్ మొత్తానికి కొత్త చీఫ్ అయ్యాడు. ఇప్పుడు 2 క్లాన్స్, 2 చీఫ్స్ రచ్చ రచ్చ ఉండబోతుంది. మరి ఏ క్లాన్‌లో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు, అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎప్పుడు రాబోతున్నారు, రేపు ఇవ్వబోతున్న బిగ్గెస్ట్ ట్విస్ట్ అన్నాడు కదా హోస్ట్, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెబుతా. అలాగే మార్నింగ్ 9:00 వీడియో కూడా మిస్ కాకండి. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మరి మీకేమనిపిస్తుంది? లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే నా ఇన్‌స్టా అకౌంట్ ఫాలో అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చాలా అప్డేట్స్ ఫస్ట్ బెస్ట్ ఇస్తా ఉంటా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. థ్యాంక్ యూ.